పేరు దూబె నాగేశ్వరరావు. నేను సమ్మక్క సారలమ్మ దీపధూప నైవేద్య పూజారిగా వడ్డీలుగా పనిచేస్తాను. అదేవిధంగా మా తోటి అమ్మవారిని తీసుకొచ్చేది కొక్కెర కృష్ణయ్య గారు, సమ్మక్క తల్లిని తీసుకొస్తారు. అదేవిధంగా మా తోటి మిత్రుడు మన మల్లెల ముత్తయ్య జలకపు వడ్డీగా పనిచేయడం జరుగుతున్నది. మేము వడ్డీలుగా పనిచేస్తాము ఆ అమ్మవార్లకు. అదేవిధంగా మాకు ఈ 2024లో ఫిబ్రవరి 21 రోజున పైడిద్దరాజు మరియు గోవిందరాజులు సారలమ్మ దేవతలు ఈ గద్దెల వద్దకు చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 22వ తారీఖున సమ్మక్క తల్లి చిలకలగట్టు నుండి ఈ సమ్మక్క గద్దెల మీదకు చేరుకోవడం జరుగుతుంది. 23వ తారీఖున మొక్కుబడులు మాత్రము జరుగుతుంటాయి. 24వ తారీఖున అన్ని దేవతలను వనప్రవేశానికి పంపించడం జరుగుతుందండి. తర్వాత ఈ 2024 జాతరలో ప్రతి 2 ఏళ్ళకోసారి ఈ అమ్మవార్ల జాతర సజావుగా జరుగుతుంది. దానికి మాకు పూజారుల సంఘం ఉంటుంది, మాకు ఎండోమెంటు, తర్వాత పోలీస్ శాఖ, ఇవన్నీ కూడా అందరి సమక్షంలో ఈ పూజారుల ఆధ్వర్యంలో మేము ఈ ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతరగా మనకు తెలిసింది ప్రపంచంలో. తర్వాత ఇప్పుడు మనకి ఈ జాతరకు వచ్చే వాళ్ళు కూడా 1,50,00,000 మంది వచ్చే అవకాశం ఉందండి. ఫలక్నామా నుండి వచ్చాము. మేము ఫస్ట్ టైం వచ్చాము. సమ్మక్క సారక్క దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ సంవత్సరం కల్లా మంచిగా అయితే మళ్ళీ వస్తామని కోరుకుంటున్నాం. ఫలక్నామా నుంచి వచ్చాము. సమ్మక్క సారక్క దర్శనం మంచిగా అయినందుకు నేను మంచిగా ఉన్నాను. మా నుంచి వచ్చాము. మా కుటుంబాలు చల్లగా ఉండాలని మల్లన్నని కోరుకుంటున్నాము. ఇంకా సమ్మక్క సారక్కని కూడా మంచిగా దర్శనం మంచిగా అయ్యింది. నేను బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నుంచి వచ్చా. బల్కంపేట బోర్డు మెంబర్ నేను ఆల్రెడీ. సమ్మక్క సారక్కని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా. ఫస్ట్ టైము దర్శన భాగ్యం కలిగింది అంతే. నాకు దీని మీద ఐడియా లేదు. ఫస్ట్ టైం దర్శన భాగం కలిగింది. పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు. ఇంకా ముందు ఎక్కువ ఉంటారని చెప్పేసి ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి తీసుకుంటున్నాం. కొక్కెర పూర్ణచందర్ సమ్మక్క ప్రధాన పూజారి. సమ్మక్క సారక్క జాతర 2024 21వ తారీఖు శ్రీ సమ్మక్క సారలమ్మ దేవత గద్దె మీదకి వస్తుంది. పగిడిద్దరాజు గోవిందరాజు గద్దె మీదకి వస్తారు బుధవారం రోజున. బేస్తవారం రోజున సమ్మక్క తల్లి గుట్టమించాలి సాయంత్రం 7 గంటలకు గుట్టమించాలి కిందికి వస్తుంది. శుక్రవారం రోజు ముక్కులు ఒప్పజెప్పుతారు. శనివారం రోజు తిరిగి వనప్రవేశం చేస్తారు. నా పేరు కొక్కెర రమేష్, సమ్మక్క ప్రధాన పూజారి మేడారం. ఈరోజు చూసుకున్నట్లయితే 1,50,000 మంది భక్తులు సమ్మక్క తల్లిని దర్శించుకోవడానికి వచ్చారు ముందస్తు మొక్కులుగా. ముఖ్యంగా చూసుకుంటే వచ్చే నెల ఫిబ్రవరి 21 నుండి 25 వరకు. ఫిబ్రవరి 21 నాడు సారలమ్మ ప్రాంగణంలోకి వస్తుంది. ఫిబ్రవరి 22వ తారీఖు సమ్మక్క చిలకలగుట్ట నుండి దేవత గద్దెల మీదకి వస్తుంది. 23వ తారీఖు మొక్కులు. 24వ తారీఖు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు వనదేవతలన్నీ కూడా వనప్రవేశం ఉంటుంది. 25 తోటి జాతర భక్తులు సమర్పించేటువంటి కానుకలు కూడా అలాగే మొక్కులు కూడా తిరుగు వారంతో ఈ మహాజాతర ముగిసిందిగా భావిస్తున్నాం. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి నేను సమ్మక్క సార్ నెలకు నేను పౌర్ణమికి నేను ఇక్కడ వచ్చేవాడిని. ఈ యాక్సిడెంట్ వల్ల నేను రాలేకపోయినాను. అంత అమ్మవారి దయనయ్య. మీ టీవీ ఛానల్కు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మాకు అన్నగారు ఏదైతే వారు మొక్కిర్రో మేము కూడా ఆయనకు పరమశిష్యులము. ఆయనకు మంచిగా అయింది కాబట్టి మేము ఇలా అమ్మవారికి మొక్కడానికి వచ్చినాము. 20 సంవత్సరాల నుంచి కూడా సార్ వారితో మేము వస్తున్నాము. ఇది అందరికి మంచిగా జరగాలని మాకే కాకుండా ఈ వచ్చే భక్తులకు తర్వాత రాష్ట్రం కాకుండా మన భారతదేశం వచ్చిన భక్తులందరూ కూడా మంచిగా జరగాలని సమ్మక్క సారక్కకు మేము వినయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం. మీ టీవీ వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
మా చెల్లెళ్ళు నా కొడుకులను తీసుకొని మళ్ళీసారి వస్తాము. వచ్చినప్పుడు పెద్ద ఎత్తున వస్తాము. మాకు అనుకున్నవి అన్నీ జరుగుతున్నాయి అని తెలుసు కాబట్టి మేము అందరం మా కుటుంబం, మా చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మేము, మా అల్లుళ్ళు, మా వాళ్ళు అందరం వస్తాం. గోవర్ధనగిరి, హుస్నాబాద్ మండలం. మేమందరం మంచిగా ఉంటే తల్లి మంచిగా చూస్తే మేము పొద్దులతో వస్తాం. మా ఏడు సిద్దిపేట జిల్లా. మేము అందరం భార్యాభర్తలు, మా చెల్లెళ్ళని తీసుకొని, నా కొడుకుని తీసుకొని పెళ్లి కాగానే వచ్చే సంవత్సరం పెళ్లి కావాలని మొక్కిపోతున్నాం. పెద్ద కానుకలతో వస్తాం తల్లికి, కొడుకు అందరికీ. బిడ్డల పెళ్లి, కొడుకుల పెళ్లి కావాలి. కష్టాలు ఉన్న కష్టాలన్నీ కడదేరవాలి. సమ్మవ తల్లి, సారవ తల్లి, బయటిద్దరాజు వీళ్ళందరూ మంచిగా ఉంటే, అందరు మమ్మల్ని మంచిగా చూసుకుంటే వస్తాం. మళ్ళీ ఒకసారికి బిడ్డల పెళ్లి నౌకర్లు అందరికి కావాలి. మంచిగా వచ్చినాం, మంచిగా అలుకు ములుకు లేకుండా వచ్చినాం. మళ్ళీ అలుకు ములుకు లేకుండా చేరుతాం. మంచిగా తల్లి, సమ్మవ తల్లి, సారవ తల్లి మంచిగా చూసుకో మమ్మల్ని. సరే, బిడ్డ పెళ్లి కావాలి. సమ్మక్క పూజారి, మేడారం. నేను బిఎస్ఎన్లో డీగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మేడారంలోనే ఉంటూ ఇక్కడ ప్రజా సమస్యల మీద కొంత అంటే ప్రచారం చేస్తూ దాన్ని చైతన్యం చేస్తున్నాను ప్రజలకు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మాకు జాతర వల్ల ఒక రెండో పంట నష్టం పోతుంది. హైకోర్టు కూడా 2014లో ఒక ఆర్డర్ ఇచ్చింది, నష్టపరిహారం ఇవ్వాలి రైతులకు అనేది, మేడారం కానీ ఊరట్టం కానీ. కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ స్పందించడం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ స్పందించలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా స్పందించలేదు. ఇంకోటి ఏంటంటే పాలక మండలి ఆదివాసీలతో ఉండాలని కూడా నేను 90 నుంచి నేను ఒక్కనే పోరాటం చేస్తున్నా. ఇప్పటికీ కొన్ని సంఘాలు కళ్ళు తెరిచినాయి, సంతోషం. అది ఆదివాసీలు చైర్మన్ ఒక్కరే ఉంటారు, మొత్తం సభ్యులు కూడా ఆదివాసీలే ఉండాలనేది మా వాయిస్. తర్వాత వానకాలం ఈ జంపన్న వాగుని మొత్తం మూసేసినారు. చెక్ డ్యాములు కానీ, లో లెవెల్ డ్యామ్స్ కానీ, హై లెవెల్ డ్యామ్స్ కానీ. దానివల్ల ఏమవుతుందంటే జంపన్న వాగు మొత్తం బ్లాక్ అవుతుంది. ఒకప్పుడు జంపన్న వాగు అనేది మంచి లోతు ఉండేది, అది లోతు లేకుండా ఇవన్నీ కట్టడం వల్ల చాలామంది చనిపోయినరు. చెక్ డ్యాములు కట్టినరు, తీసేసినారు. 10 కోట్లు లాస్ అయింది గవర్నమెంట్. కానీ ఈరోజు సరి అయిన రోడ్లు లేవు, మేడారానికి సరైన ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇప్పుడు అదే భద్రాచలం కానీ, కాళేశ్వరం కానీ, వేములవాడ కానీ ఈరోజు బస్సులు అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని డిపోల నుంచి, అన్ని జిల్లాల నుంచి వస్తాయి. కానీ మేడారానికి మాత్రం ట్రాన్స్పోర్టేషన్ లేదు. పక్కనున్న మా మండలానికి పోవాలంటే పసర పోవాలి, పసర నుంచి మళ్ళీ తాడవాయి పోవాలి. పక్కనున్న 13 కిలోమీటర్లు ఇది డిస్టెన్స్. ఇది చాలామందికి వినియోగించినాం కానీ ఎవరు అర్థం చేసుకోవడం లేదు మా సమస్యను. మరి ఆశయాలను పెద్ద జాతర అంటారు కానీ సౌకర్యాలు మాత్రం శూన్యం. ఇంకోటి ఏంటంటే ఊర్లో సరైన
ఇది ట్రాఫిక్ నియంత్రణ లేదు. పోలీసు వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్పినాం, వాళ్ళు కూడా పెరచెవిన పెడుతున్నారు. ఇక్కడ ఉన్న రేట్లు కూడా చాలా హై రేట్లు, ఎంఆర్పి రేట్ కంటే కూడా ఎక్కువ అమ్ముతాండ్రు. అది కొబ్బరికాయలు కానీ, బెల్లం కానీ, కోళ్ళు కానీ, నిత్యావసర వస్తువులు ఏదైనా కూడా చాలా హై రేట్లో ఉన్నాయి. దీని విషయంలో కూడా నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాను, ఆయన అధికారులు స్పందించడం లేదు. ఈ విషయంలో కూడా మీ టీవీ వాళ్ళు స్పందించాలి దీని విషయంలో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బేసిక్గా మాకు సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉన్నది. ఈ ఓపెన్ టాయిలెట్స్ ఉన్నాయి ఎక్కువ. ఓపెన్ టాయిలెట్స్ వల్ల వాసన, కోళ్ళు కానీ మేకలు కానీ కోసి బయట పడేస్తాండ్రు, సరైన శానిటేషన్ లేదు. కాబట్టి దాని మీద గవర్నమెంట్ సరైన శ్రద్ధ తీసుకొని మా ఆరోగ్యాలు కాపాడాలి, మా భూములు కాపాడాలి. భూములు కూడా ఇష్టం వచ్చినట్టు ఆ రైతును అడగకుండానే టాయిలెట్లు కడతాండ్రు, రోడ్లు ఎత్తాండ్రు, వాటిని ఖరాబ్ చేస్తాండ్రు. ఇక్కడ ఉన్న ఆవులు కానీ, కుక్కలు కానీ, మేకలు కానీ, మనుషులు కానీ ఆగం చచ్చిపోతాండ్రు వాళ్ళు. కాబట్టి మీ టీవీ న్యూస్ ద్వారానైనా గవర్నమెంట్కు కొంచెం కళ్ళు తెరిపించాలి అని వేడుకుంటాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.